ఆశ్చర్యకరమైన నీ ఆలోచనలు, ఆత్మీయతకే స్థిర పునాదులు. ఆశ్చర్యకరమైన నీ ఆలోచనలు, ఆత్మీయతకే స్థిర పునాదులు. చేతులెత్తుదాం అందరం. ఆహా ఐశ్వర్యవంతుడవు నీవే, అడిగినంత కంటే అధికముగా చేయు ఐశ్వర్యవంతుడవు నీవే. పరిపూర్ణమైన నీ దైవత్వమంతా పరిశుద్ధతకే శుభ అందరం చేతులెత్తి ఎక్కలేనంత ఎత్తైన కొండపై ఎక్కించుము నన్ను నా యేసయ్యా. ఎక్కలేనంత ఎత్తైన కొండపై ఎక్కించుము నన్ను నా యేసయ్యా. ఆశ్చర్యకరమైన ఈ ఆలోచనలు, ఆశ్చర్యకరమైన నీ ఆలోచనలు, ఆత్మీయతకే స్థిర పునాదులు. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త. నువ్వు ఆయన నామమును ఉచ్చరించుచున్నప్పుడు ఇప్పుడే ఆయన ఆశీర్వాదములు నీ మీద. హల్లెలూయా. ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధాన అధిపతి. హల్లెలూయా. బలమైన దేవా
అందరం చేతులెత్తి ప్రభు సముఖమునందు ఆయనను మన మహిమపరచుదాము. ఆయన సకల ఘనత మహిమ ప్రభావములకు పాత్రుడై ఉన్నాడు. ఈ రోజున దేవుడు కొంతమందికి ఆశ్చర్యకరుడు వలె ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు. కొంతమందికి దేవుడు జ్ఞానమును ఉపదేశించినట్లు ఆలోచనకర్తగా ఈరోజు ప్రత్యక్షమై ఉన్నాడు. కొందరికి దేవుడు ఈ రోజున ఆయన శూర కార్యములు జరిగించు సర్వశక్తిపరుడుగా ప్రత్యక్షమై ఉన్నాడు. కొంతమందికి దేవుడు ఈ రోజున యెహోవా రాఫాగా నిన్ను స్వస్థపరచగలిగిన వానిగా ఇక్కడ ఆయన నిలబడి ఉన్నాడు. ప్రియులరా, అద్భుతాలు మనుషుల వలన కలగవు. మనుషుడు ఏ పాటి వాడు అయితే జీవము కలిగిన యేసు క్రీస్తు వారు 3 మేకుల మధ్యలో గాయమునొందిన వాడు, మరణమును పాతాళమును జయించిన వాడు, ఈరోజు నీ వ్యాధి ఏదైనా ఆయన స్వస్థపరచడానికి శక్తి కలిగిన వాడు మన మధ్యలో సంచరించుచున్నాడు. నువ్వు ఏ విధమైన బలహీనతతో బాధపడుతున్నా, నౌ ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్, చేతులెత్తి దేవుని స్తుతించండి, ప్రభుని మహిమపరచండి. నువ్వు యెహోవా రాఫావు, ప్రభువా నన్ను స్వస్థపరచువాడు. అది చిన్న సమస్యనో అది పెద్ద సమస్యనో అది ఎటువంటిదైనా నోరు తెరచి ఓ నీ కన్నీరు నా ప్రభు తుడుచుచున్నాడు. హల్లెలూయా. అనేక మంది కన్నీరు దేవుడు ఇప్పుడు తుడుచుచున్నాడు. నువ్వు కృంగి ఉన్నావు, నువ్వు వేదనతో ఉన్నావు, నువ్వు నలిగి ఉన్నావు. దేవుడు కొంతమందికి సమాధాన కారకుడిగా ప్రత్యక్షమవుతున్నాడు. ఓ హల్లెలూయా, హల్లెలూయా.